హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ పచ్చి శనగపప్పు పాలకూర కర్రీ. అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న పాలకూర, సరిపడా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకబెట్టండి. ఇట్లా ఉడికితే సరిపోతుంది, బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, పచ్చిమిర్చిని మరియు పండిన ఒక టమాటా ముక్కల్ని వేసి బాగా వేగనివ్వండి. అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి అన్నీ బాగా మిక్స్ చేయండి. ఉడకబెట్టుకున్న పాలకూర, శనగపప్పును కూడా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర శనగపప్పు కర్రీ రెడీ. ఇది తయారు చేయడం ఎంత ఈజీనో చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నం చపాతీలోకి కమ్మగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.